2 తిమోతి 2వ అధ్యాయం 22వ వచనం పౌలు తిమోతి భక్తుడు ఆత్మీయ కుమారుడుకు రాస్తుంటాడు. 2 తిమోతి చాప్టర్ 2 వర్స్ 22. 2 తిమోతి 2వ అధ్యాయం 22వ వచనం, నీవు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము. ఫ్లీ అవే, రన్ అవే. మొదటిది బీయింగ్ బిజీ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఫిల్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నెంబర్ 2 రన్ అవే. చెడు ఆలోచనలు వస్తే ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపో. ఎక్కువ ఆలోచనలు ఎక్కడ వస్తున్నాయి? ఆడ కూర్చొని పర్లేదు నేను ఇలాగే కూర్చొని జయించడానికి దేవా నాకు నిగ్రహ శక్తి దయచేయి అని చెప్పి ప్రార్థనలు చేస్తే, పూజలు చేస్తే వర్కౌట్ కావు. నువ్వేం చేయాలి? అక్కడ నుంచి పారిపోవాలి. లేదండి నేను హ్యాండిల్ చేయగలుగుతానంటే శోధనకు పాపం మధ్యలో ఉన్న తేడా చెప్పాలని ఆశపడుతున్నా. థాట్, ద టెంప్టేషన్ అండ్ సిన్, ఈ 2 విషయాలు అర్థం చేసుకోండి. ఫస్ట్ థాట్ ఈజ్ నాట్ సిన్, ఇట్ ఈస్ అ టెంప్టేషన్. రిపీటెడ్ థాట్ ఈజ్ సిన్. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి? చాలా సింపుల్. మొదటి ఆలోచన వచ్చినట్టునే పారిపోవాలి అక్కడ నుంచి. నువ్వు పారిపోకుండా ఉంటే ఏమవుతుంది తెలుసా? పాపం కిందకు అవుతుంది. అందుకొరకే 2 తిమోతి 2:22లో నీ యవనేచ్ఛల నుండి పారిపో. కుక్క నిన్ను కాటడానికి వస్తుంటే ఆలోచనలు, హే కుక్క నువ్వు చాలా మంచిదానివే, నీ కౌన్సిలింగ్ ఇస్తా, నువ్వు ఇలాగే కూర్చొని నేను చెప్పే మాటలని విని నువ్వు బ్రెయిన్ వాషింగ్ చేసుకో అని చెప్తే కుక్క వింటుందండి? పిచ్చి కుక్క అని తెలిస్తే ఏం చేయాలా? ఆడ నుంచి పారిపోవాలి. బుద్ధిమంతుడితో ఏం చేస్తాడు? పారిపోతాడు. అందుకొరకే చాలాసార్లు పారిపోకుండా ఉండడానికి ఏం తెలుసా కారణం? హ్యాండిల్ చేయగలుగుతానులే, ఐ కెన్ హ్యాండిల్. అందుకొర ఫిలిప్పి 3:3లో ఒక మాట రాస్తుంది. పౌలు భక్తుడు ఫిలిప్పి సంఘాన్ని రాస్తుంటాడు, ఎందుకనగా శరీరమును ఆస్పాదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మలను ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము. ఇంగ్లీష్ బైబిల్లో ఫిలిపియన్స్ చాప్టర్ 3 వర్స్ 3లో చూస్తే ఎందుకనగా శరీరమును ఆస్పాదము చేసుకొనక. ఇంగ్లీష్ బైబిల్లో బాగా రాస్తుంది. ఫిలిపియన్స్ చాప్టర్ 3 వర్స్ 3. ఫిలిపియన్స్ చాప్టర్ 3 వర్స్ 3 ఇంగ్లీష్లో బాగా స్పష్టంగా రాస్తుంది. ఫర్ వీ ఆర్ ద సర్కంసిషన్ విచ్ వర్షిప్ గాడ్ ఇన్ ద స్పిరిట్ అండ్ రిజాయిస్ ఇన్ క్రైస్ట్ జీసస్ అండ్ హ్యావ్ నో కాన్ఫిడెన్స్ ఇన్ ఫ్లెష్. ఈ నేను హ్యాండిల్ చేయగలుగుతానన్న కాన్ఫిడెన్స్ ఎప్పుడు శరీరాన్ని నమ్మొద్దు. ఎందుకంటారండి? శరీరంలో పాప నియమం ఉంది. వీఆర్ గవర్న్డ్ బై ద ప్రిన్సిపల్ ఆఫ్ సిన్ హూస్ ఎవర్ యు మే బి. నువ్వు బైరాగి కావచ్చు, యోగి కావచ్చు, భక్తుడు కావచ్చు, దేవుని కొరకు అన్ని విడిచిపెట్టి హిమాలయాల్లో నువ్వు ఒకవేళ ఆ హిమాలయాల్లో తపస్సు చేసినా నీ శరీరమే. అందుకొరకు శరీరం దేని బట్టి ఎలబడుతుంది? పాపనీయం బట్టి ఎలబడుతుంది. ఈ శరీరాన్ని ఆస్పాదం చేసుకొని ఐ కెన్ హ్యాండిల్ అనుకుంటే ఏమవుతుంది తెలుసా? ఆ పరిస్థితులు అలవాటుగా మారిపోతుంది. ఆలోచన నుంచి నువ్వు బయటకు రాలేవు. అందుకొరకే హ్యాబిట్, HABIT, HABIT. హెచ్ కొట్టేసినా ఏ బిట్ ఉంటుంది, ఏ కొట్టేసినా ఒక బిట్ ఉంటుంది, బి కొట్టేస్తే అప్పుడు ఉంటుంది ఒక ఇట్ ఉంటుంది, ఐ కొట్టేస్తే ఇంకుండదు. ఎప్పుడు కాన్ఫిడెన్స్, నో కాన్ఫిడెన్స్ ఇన్ ద ఫ్లెష్. శరీరమును ఆస్పాదము చేసుకోకు.